మొయినుద్దీన్ గారు మీరు చెప్పండి, ఈ గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి వస్తుంటే మీరెందుకు దీన్ని కొట్టిపారేస్తున్నారు? అంటే ఇది రాష్ట్రానికి చేకూరే లబ్ధిగా ఎందుకు చూడట్లేదు మీరు? సోదరుడు చాలా ఇదిగా చెప్పేశారు. ఏదో గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చాము, అది గూగుల్ డేటా సెంటర్ మాత్రమే అని. అయ్యా, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు? నేను అడుగుతున్నాను లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలను? ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, ఆదాని గూగుల్ డేటా సెంటరు, ఆదాని భాగస్వామ్యంతో నడిచే గూగుల్ డేటా సెంటరు. దీన్ని తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. తీసుకొస్తే దాన్ని చోరీ చేసేసి ఇది మాది, ఇది మాది, ఇది మాది అని చెప్పడం ఎంతవరకు న్యాయము? ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహిస్తున్నారు. 23/4/2023లోనే దీనికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీరు శంకుస్థాపన చేసి మేము తెచ్చాము ఇది గూగుల్ డేటా సెంటర్ అని దాన్ని క్లియర్ గా రాస్తున్నారు. గూగుల్ సీఈఓ చెప్పాలా, గూగుల్ క్లౌడ్ సీఈఓ చెప్పాలా? ఆ రోజు గూగుల్ డేటా సెంటర్ అని తెలుసుకోండి, తెలియకుండా మాట్లాడవద్దు. మోసం నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడి పూర్తిగా రండి. వాస్తవాలు మేము మాట్లాడుతున్నాం, వాస్తవాలు మేము డేట్ తో సహా చెప్తున్నా మేడం. మేడం డేట్ వైశాలి మేడం గారు, నేను డేట్ తో సహా చెప్తున్నాను. పట్టాలు ఎందుకు ఎక్కలేదు పని? మేడం పూర్తి పని జరిగి 24/3/2023 జరిగింది మేడం. శంకుస్థాపన జరిగినాయి. తర్వాత ఎన్నికలు వచ్చేసాయి, ఆగిపోయింది. అక్కడికి ఆగిపోయింది మేడం, అవును ఆగిపోయింది. అక్కడికి డేటా చోరీ చేసింది, అబద్ధాలు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అంత పెద్ద పారిశ్రామిక ఒక ఆదాని గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే దాన్ని చూపించకుండా కింద రాస్తారు ఆదాని గూగుల్ డేటా సెంటర్. ఈ రోజు ప్రారంభోత్సవం ఎక్కడైతే జరిగిందో, ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో దాని కింద చూడండి, పైన రాస్తారు గూగుల్ డేటా సెంటర్, దాని కింద చూడండి అదాని గూగుల్ డేటా సెంటర్ అని ఉంది. అదాని గూగుల్ డేటా సెంటర్ 2021లో దీని పూర్తి కార్యక్రమాలు జరిగినాయి. 2022లో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, దీనికి సముద్ర గర్భం నుంచి 3,500 మీకు మంట, మీరు దొంగలు, మీరు దొంగలు, దోపిడీ అవినీతి కూడా ఆపండి మీరు ముందు మేడం. లోపలేకుండా మిమ్మల్ని బయట పెడితే ఇదే ప్రమాదం. మీ నాయన సొంత జైల్లో, మీ అబ్బా సొత్తా, మీ నాయన ఏం మాట్లాడతావు? మీ అబ్బా సొంత మీరు కొట్టుకోవాలి డబ్బాలు, మాట్లాడే మాట్లాడేది గూగుల్ సే ఏం చెప్పేది అంత క్లియర్ గా 2021 నుంచి ఏమేమి జరిగింది, 2023లో 22లో ఏం జరిగింది, 23లో ఏం జరిగింది మీరంటారు అబద్ధాలు. మీరు తమిళనాడు పోయి చెప్పారు కదా, అయ్యా మీ దగ్గర
ఓ 23% పెరిగిపోయింది జీడిపి, అప్పులు ఎక్కువైపోయింది. మన దగ్గర 5% పెరిగిపోతే దాని లేకుండా సిగ్గు లేకుండా వాళ్ళ పోయి మాట్లాడతారు మీరు. ఈ రోజు 3,05,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి తమిళనాడులో పోయి బుద్ధి చెప్తారు మీరు. ఏంది మీరు చెప్పే నువ్వు వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. మీరు ఓకే, కమ్మలు ఓకే. నువ్వు ఎప్పుడు ఓకే, మాట్లాడినా, ఏ శంకు డిబేట్ లో గారు మాట్లాడినా ఇష్టారాజ్యంగా ఓకే అండి, మాట్లాడతావు. భాస్కర్ గారు, మొయినుద్దీన్ గారు, ఓకే అండి. మేడం ఓకే, ఓకే. మా మాట శ్రవణ్ వినండి మేడం శ్రవణ్ కుమార్ ప్లీజ్. గారు. ఒక్క నిమిషం, నా మొయినుద్దీన్ మాట ఒక్క మాట వినండి మేడం. ఒక్క నిమిషం మేడం. లేదు, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుతుంటాడు. అబద్ధాలు చెప్పి అంత పెద్ద పారిశ్రామిక ప్రారంభోత్సవం చేయమంటారంటే మాది వచ్చి గూగుల్ పైసలు అంత పెద్ద రిసెర్చ్ వచ్చి గూగుల్ CEO వీడియో సందేశం పంపించి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ప్రత్యక్షంగా పాల్గొంటే వక్రీకరించి మాట్లాడతావా? వక్రీకరించి మాట్లాడు. వాళ్ళది మాది గూగుల్ వాళ్ళది గొడ్డలని చెప్పేది సిగ్గు లేదా మాట చెప్పేదానికి. అంత ఓకే, పెద్ద మొయినుద్దీన్ గారు, పారిశ్రామిక ఓకే, ప్రారంభోత్సవంలో ఆ మాట మాట్లాడతారా మీరు? మొయినుద్దీన్ సిగ్గు గారు, కూడా వస్తుంది ఓకే, మీరు. ఓకే. ఈ రాష్ట్రం మీద రాజకీయ సిగ్గుపడుతున్నారు. అడ్డు అదుపు లేకుండా మాట్లాడతాను. మీరు మాట్లాడుతున్నారు. ఓకే, ఓకే, జాగ్రత్తగా మొయినుద్దీన్ గారు. మాట్లాడండి మీరు. జగన్ దగ్గర డబ్బా కొట్టుకో. శ్రవణ్ జగన్ దగ్గర కుమార్ డబ్బా గారు, కొట్టుకో. మీరు శ్రవణ్ కొట్టుకుంటే కుమార్ గారు, చెప్పండి. మీరు కొట్టే మొయినుద్దీన్ గారు, భాస్కర్ గారు. దగ్గర డబ్బాలు